ఏ ఆయిల్ తీసుకుంటున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు, నిజంగా ఆయిల్ తీసుకుంటున్నారా అనేది ఇంపార్టెంట్. ఆలివ్ ఆయిల్ మంచిదే, లేదని చెప్పట్లేదు. అదేదో ఇటలీలో పుట్టినవాడికి వాడి దగ్గర చెట్లు ఉంటే ఆలివ్ చెట్లు ఉండేది ఇంతే. మొత్తం ప్రపంచమంతా ఆలివ్ ఆయిల్ ఎలా తీసుకుంటారండి? వేర్ డూ యూ ప్రొడ్యూస్ ఇట్ ఫ్రమ్? ఓకే. ఆ ఇటలీ కొండ చర్యల్లో కొద్దిగా చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఆలివ్ చెట్లు బాగా పెరుగుతాయి. సో ఆలివ్ నూనె మీకు 1 లీటర్ కావాలంటే కనీసం 2-3 కేజీలు విత్తనాలు వత్తాలిగా. మొత్తం బెంగళూరులోనే ఆలివ్ ఆయిల్ 10,000 లీటర్లు 50,000 లీటర్లు అమ్ముతున్నాం అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి? ఇండియాలో ఆలివ్ చెట్లు లేవు కదా. ఆలివ్ ఆయిల్లో ఈ మూఫా ఉంది, పూఫా ఉంది, 3 ఒమేగా యాసిడ్, అది ఇది అని చెప్తూ ఉంటారు. దానికే అట్రాక్ట్ అవుతున్నాం. అన్నీ మన నూనెల్లోనూ ఉన్నాయి, వేరుశనగ నూనెల్లోనూ ఉన్నాయి, వెర్రి నువ్వుల నూనెల్లో ఉన్నాయి, కుసుమ నూనెలు ఉన్నాయి, నువ్వుల నూనెల్లో ఉన్నాయి, కొబ్బరి నూనెలో కూడా ఉన్నాయి. సో దానికి తోడు మీ పొట్టల్లో సూక్ష్మజీవులు కరెక్ట్గా ఉంటే మీకు ఏ ఏ అంశాలు తక్కువ అవుతున్నాయో దానిలో తయారు చేసేదానికి ఒకదాని నుంచి ఒకటి ఆ బయోకెమికల్ ప్రాసెసెస్ అంటారు. మనం మన చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల్లో పెంచుకోగలిగిన నూనె గింజల నుంచి తీసిన నూనెలే సరి అయిన నూనెలు. మీకు రైట్, నూనెలు ఎక్కడో తయారు చేసింది మీరు నమ్మకూడదు. మీ గ్రామాల్లో గానుగల్లో తిప్పిన నూనెలే నిజమైన నూనె. రోజుకు ఒక 50 ml నుంచి 100 ml చాలు మ్యాక్సిమం. అంటే ప్రతి ఒక్క మనిషికి అబ్బబ్బా అంటే మీకు 3 లీటర్ల కంటే ఎక్కువ నూనెలు అవసరం లేదు. నూనెలు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నరనాడులు సంయోజనం జరిగేదే నూనెల వల్ల. పార్కిన్సన్స్, అల్జైమర్స్, పారాలిసిస్, ఇలా నరనాడులకు సంబంధించిన రోగాల్ని బాగు చేసుకోవాలంటే శుద్ధమైన నూనెలు అతి ముఖ్యం. నూనె, కొబ్బరి నూనె తాగించి ఈ బుద్ధిమాంద్యులు అంటారే, అంటే మెంటల్లీ రిటార్డెడ్ కిడ్స్, దాదాపు తమంతకు తాము జీవించేట్లు లెక్కాచారం చేసేట్లు కూడా చేసుకున్నారు. ఆలివ్ ఆయిల్ అవసరం లేదు, అది నిజమైన నూనె కాదు అని చెప్తున్నా. నిజమైన నూనెలు వాడండి, ఆరోగ్యంగా ఉండండి.